బ్రహ్మణే నమః. ఓం 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 బ్రహ్మణే మన నమః. ఉపస్థితి ఓం మా పుత్రుని సంకల్పానికి అవరోధం కావచ్చును. ఓం బ్రహ్మణే నడవండి వెళ్దాం. రాక్షస మాత, ఓం బ్రహ్మణే తమరికి నాది ఒక నివేదన. ఓం బ్రహ్మణే నమః. అయితే నీవు చేసే నివేదన మా పుత్రుని గురించా బ్రహ్మణే లేక మా సంకల్పం గురించా? దైత్యమాత, బ్రహ్మణే మా నివేదన రాక్షసరాజు భీమాసురుని తపస్సుకు సంబంధించింది. అయితే ఆజ్ఞకి ఆవశ్యకత లేదు. శీఘ్రమే చెప్పు, ఏం చెప్పాలో. దైత్యమాత, భీమాసురుని తపస్సుకి నేడు మొదటి రోజు. ఇప్పటికి అతనికి ఎన్నో రోజులు, మాసాలు లేదా వత్సరాలు ఈ తపస్సుని సఫలం చేసుకోవడానికి పట్టవచ్చు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను దైత్యమాత. మనం తపస్సు సమయంలో రాక్షసరాజు భీమాసురుని ఒంటరిగా వదిలి ఉండరాదు. అవకాశం లభించగానే మన శత్రువులు దైత్యరాజుకి హాని తలపెట్టవచ్చు. వారు తపస్సు చేస్తున్న భీమునిపై దాడి చేయడానికి ఇంకా మన శత్రువులకి అంత సాహసం రాలేదు. ఒకవేళ వాళ్ళు అలా చేస్తే నా శాపం వారిని శాశ్వతంగా మృత్యు ఒడిలో నిద్రించేలా చేస్తుంది. క్షమించండి దైత్యమాత. ఆ దైత్య శత్రువులు దేవతలు లేదా మన అన్య శత్రువులు భీమాసురునికి హాని తలపెట్టడంలో సఫలులైతే మన సంకల్పం, మన ప్రతీకారం, మన ప్రయత్నం అన్నీ శాశ్వతంగా విఫలమైపోతాయి. ఈ పరిస్థితులన్నీ తప్పించుకోవడానికి మనం ఏదో ఒక ఉపాయాన్ని అవశ్యం ఆలోచించాలి మాత. ఎట్టి ఉపాయానికి ఏమాత్రం అవసరం లేదు. ఈ మాత్రం నాకు తెలుసును. తపస్సు చేసే వారికి రక్షణ వారి తపోశక్తి కలిగిస్తుందని. కలిగిస్తుంది మాత, అవశ్యం కలిగిస్తుంది. అది ఎప్పుడంటే ఆ తపస్సు సఫలతా శిఖరాలకి చేరుకున్నప్పుడు. దైత్యమాత, తమరిని జాగరూకుల్ని చేయడం నా కర్తవ్యం. ఆ మోసగాడు విష్ణువు ఇంకా ఆ దుష్ట దేవతలని నమ్మడం ఏమాత్రం మంచిది కాదు దైత్యమాత. అంటే అంటే విష్ణువు వామన అవతారాన్ని ధరించి మహా అసుర సామ్రాట్ బలిని మోసగించాడు. మోసంతోనే సముద్రమంతన సమయంలో ఆ విష్ణువు అసుర సేనాపతి రాహువు మస్తకాన్న తెగనరికాడు దైత్యమాత. మనం దుష్ట దేవతలపైన పొరపాటుగా కూడా నమ్మకం ఉంచకూడదు మాత. నాకు ఇతని మాటలు తర్కసమ్మతంగానే ఉన్నాయి. వీరులారా, ఇప్పుడు భీమాసురుని రక్షించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. భీమాసురునిపై సంకటానికి అర్థమేమంటే రాక్షస జాతికే సంకటం. అందుకనే జాగరూకులై ఉండి భీమాసురుని సంరక్షణకు నిలబడండి. తమ ఆజ్ఞ దైత్యమాత, పదండి. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. రండి రాక్షస మాత. బ్రహ్మణే నమః. ఓం 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 బ్రహ్మణే నమః. ఇంతకన్నా మంచి అవకాశం మనకు లభించదు దేవేంద్ర. ఈ దుష్ట దేవశత్రువుని యమలోకం పంపడానికి మమ్మల్ని ఆజ్ఞాపించండి. వరుణదేవా, ఇందులో ఆజ్ఞకి ఎట్టి ఆవశ్యకత లేదు. శీఘ్రమే ఈ దేవశత్రువుని దండించండి. క్షమించండి దేవేంద్ర, నేను తమరి నిర్ణయానికి సమ్మతించట్లేదు. ఈ అసమ్మతికి కారణం అగ్నిదేవా? దేవేంద్ర, ఈ దుష్ట దేవశత్రువుని చంపే అవకాశం వరుణదేవునికే ప్రాప్తించడం ఇది అనుచితం. ఇతన్ని అందరికన్నా ముందు నేను చూశాను. అందుకే ఇతన్ని చంపే ప్రథమాధికారం నాకుంది. దేవేంద్ర, ఈ అధికారం మాలో ఒకరికే కాకుండా మా ముగ్గురు వరిష్ఠ దేవతలకి లభించాలి. అలా తమరు ఆజ్ఞాపిస్తే మేము ముగ్గురం కలిసి ఒక్కసారిగా దాడి చేసి ఈ దుష్టుని యమలోకానికి పంపిస్తాం. స్వర్గ సురక్షత పట్ల మీ ముగ్గురి నిష్టని చూసి
మేమత్యంత ప్రసన్నులమయ్యాము. పవనదేవుని యొక్క సలహాని గౌరవిస్తూ మేము మీ ముగ్గురు దేవతలకి ఒకేసారిగా విరుచుకుపడేందుకు ఆజ్ఞని ప్రసాదిస్తున్నాం. దాడి చేసి తప్పు చేయకండి, లేదంటే మీ ప్రాణాలని కోల్పోవలసి వస్తుంది. ఈ దుష్ట దైత్య శత్రువులు ఇప్పుడే సమాప్తం చేయండి. వద్దు, ఈ దుష్టుల్ని మాత కర్కటి వద్దకు తీసుకెళ్ళండి. వారే వీరి దుష్టత్వానికి దండన విధిస్తారు. పదండి పదండి. ఓం బ్రహ్మణే నమః. రాక్షసమాత కర్కటికి జయము. ఈ దేవతలు మీలో దేవతల రాజైన ఇంద్రుడెవరు? మౌనంగా ఉన్నారేంటి? నా ప్రశ్నకి సమాధానం ఇయ్యండి. అలా నా ప్రశ్నకి సమాధానం ఇయ్యకపోతే ఈ వీరసురులు మిమ్మల్ని మరుగుతున్న నూనెలో పడవేస్తారు. మనం అదృష్టం అయిపోవాలి, లేదంటే ఈ దుష్టురాలు మన కీర్తిని నాశనం చేస్తుంది. మనం అవమానింపబడతాం. ఈ గుసగుసలకి అర్థం ఏంటి? నా ప్రశ్నకి సమాధానం ఇయ్యండి. దివ్యశక్తులు ఏమీ పనిచేయడం లేదు. మన అదృష్టం కాలేకపోతున్నాం. ఇప్పుడు ఏమవుతుంది దేవేంద్ర? ఓహో, నువ్వేనా దేవేంద్రుడివి? నీకు ఎలాంటి దుర్దశను కలిగిస్తానంటే దర్పణంలో నిన్ను నువ్వే గుర్తుపట్టలేకపోతావు. అసురవీరులారా, మరుగుతున్న నూనెని ఏర్పాటు చేయండి. తమ ఆజ్ఞ దైత్యమాత. రాక్షసమాత, మమ్మల్ని క్షమించండి, కృపతో వెళ్ళనీయండి. క్షమించడమా? హ్! నీ వంటి దుష్టుల్ని, మారువేషగాల్ని క్షమించడమా? దాంతో మీకు మీ దుష్టత్వాన్ని చూపించడానికి ఇంకో అవకాశం లభిస్తుందనా? మీరు క్షమకు యోగ్యులే కారు. బ్రహ్మదేవులు చెప్పారని మేఘరాజుడు నిన్ను ఒకమారు క్షమించాడు. అందుకు పురస్కారం ఇయ్య వచ్చావా భీమాసురునికి? నువ్వు అవమానానికి ఇంకా దండనికి యోగ్యుడివి. హ్! నారాయణ నారాయణ. భీమాసురునికి వరాలు ప్రాప్తించడానికి ముందే దేవతలు పరాజితులయ్యారు. దుష్టత్వానికి, స్వార్థానికి పరిణామం ఇలాగే ఉంటుంది. ఇప్పుడిక రాక్షసమాత కర్కటిచే అవమానించబడిన తర్వాతే ఈ దేవతలకు జ్ఞానప్రాప్తి కలిగేది. నారాయణ నారాయణ. దేవతలు తమ స్వార్థానికి దుష్కర్మలు చేశారు. మరి నీ కర్తవ్యం ఏమిటి నారదా? సంకటమయమైన ఈ స్థితిలో నువ్వు దేవతల ఋషిగా కర్తవ్యాన్ని నిర్వర్తించనక్కరలేదా? దైత్యమాతకి జయము. దైత్యమాత, మరుగుతున్న నూనె ఈ దుష్ట దేవతలకై నిరీక్షిస్తోంది. తమరు ఆజ్ఞాపిస్తే. ఆజ్ఞను ముందే ఇచ్చాను. పడేయండి వెళ్ళి మరుగుతున్న నూనెలో. నారాయణ నారాయణ. రాక్షసమాత కర్కటికి జయము. ధన్యమైనది నీ కౌశలం, ధన్యమైనది నీ దూరదృష్టి. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఈ దుష్ట దేవతలు తమ స్వార్థంతో సఫలత పొందేవారు. దివ్యశక్తి సంపన్నులైన దేవతల స్వార్థం ఏదో ఒకనాడు ఇదే విధంగా అవమానించబడి దండించబడవలసినదే. మమ్మల్ని క్షమించండి దేవర్షి, ఇంకా మమ్మల్ని రక్షించండి. లేదంటే మా దేవతలు అవమానించబడతాం. నారాయణ నారాయణ. దేవేంద్ర, స్వార్థానికి పరిణామం ఇలాగే ఉంటుంది. దేవతలయుండి మీ కర్మలు
అవమానానికే యోగ్యమైనది. నాకు తెలియదు మిమ్మల్ని దండించడానికి రాక్షసమాత కర్కటి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెడుతోందో. సత్యమేమంటే దేవేంద్ర, నీ దుష్కర్మలకి నీకు కఠినాతి కఠినమైన దండన లభించాల్సిందే. నేను తెలుసుకోవచ్చునా వీరి దుష్కర్మలకు తమరు వీరికి ఏ దండన విధిస్తున్నారో? అవశ్యం తెలుసుకోవచ్చును. మా ఆజ్ఞ ఏమంటే ఈ దుష్ట దేవతలని మరుగుతున్న నూనెలో పడవేయమని. నారాయణ నారాయణ. రాక్షసమాత కర్కటి మీ దుష్కర్మలకు తగినట్టుగానే మీకు దండన విధించింది. మరుగుతున్న నూనె మీ శరీరం పైన తన వేడిమితో గాయాలు చేసినప్పుడు అప్పుడు మీరు ఈ జగత్తులోనే కాదు మీ దృష్టిలోనే అవమానంతో లజ్జితులవుతారు. మీరు మరల ఇలాంటి దుష్కర్మలు చేసే దుస్సాహసం చేయరు. రాక్షసమాత, తమరు అనుజ్ఞనిస్తే ఒక విన్నపం చేయనా? నీ మాటలతో అనిపిస్తోంది నారదా, నువ్వు రాక్షస జాతికి శ్రేయోభిలాషివని. నీకు అనుజ్ఞ అవసరం లేదు. చెప్పు, ఏం చెప్పాలో. రాక్షసమాత, నేను అది ఇది చెప్పాలనుకోవట్లేదు. ఒక సమస్య గురించి చెబుదాం అనుకున్నా. సమస్య? ఇది నిజమే. ఈ దేవతల దుష్కర్మలు దండనకి యోగ్యమైనవి. అలా వీళ్ళని దండిస్తే కనుక మరి మరి ఏమవుతుంది? అనర్థం జరుగుతుంది. అనర్థం. అనర్థమా? నాకేమీ అర్థం కాలేదు. నారాయణ నారాయణ. రాక్షసమాత, అలా ఈ దేవతలను దండిస్తే దాని పరిణామం తిన్నగా భీమాసురుని తపస్సు పైన పడుతుంది. ఇక భీమాసురుని తపస్సు విఫలమైపోతుంది. నారాయణ నారాయణ. దుష్ట దేవతల దండనికి భీముని తపస్సుకి ఏమిటి సంబంధం? ఉంది రాక్షసమాత కర్కటి, సంబంధం ఉంది. ఏ స్థలంలో పూజ, ఆరాధన, తపస్సు జరుగుతాయో ఆ స్థలంలో క్రూరత్వం, కఠోరత్వానికి ఎట్టి స్థానము ఉండదు. రాక్షసమాత, ఈ దేవతలు ఇదే స్థలంలో దండించబడితే పరమపిత బ్రహ్మదేవులు ఈ స్థలానికి భీమాసురునికి వరాలు ఇవ్వడానికి రానేరారు. నారాయణ నారాయణ. ఇందులో సమస్య ఏముంది? విషయం మరి స్థలానిది అయితే మేము ఈ దుష్ట దేవతలని ఇక్కడ కాక వేరే ఇంకో స్థలంలో దండిస్తాము. తిన్నగా చెబితే వీళ్ళు వినేలా లేరు. ఇంకా ఉపాయంతో చెప్పాలి. ఏం ఆలోచిస్తున్నావు నారదా? ఏం లేదు రాక్షసమాత కర్కటి, నేను ఆలోచిస్తున్నాను. ఈ దుష్ట దేవతల్ని వేరే అన్య స్థలంలోకి తీసుకెళ్లి కనుక దండించినట్లయితే. అందుకు ఏముంటుంది నీ మనసు? నారాయణ నారాయణ. రాక్షసమాత, నా ఆలోచన ఎలా ఉందంటే ఈ దుష్ట దేవతలని మనం ఇంకెక్కడికి తీసుకువెళ్ళి దండించినా దాని పరిణామం భీమాసురుడు అనుభవించవలసిందే. ఎందుకంటే వీరి దండానికి తిన్నగా సంబంధం భీమాసురుడితో ఉంది. మరి ఈ సమయాన భీమాసురుడు సాధనాగ్రస్తుడై ఉన్నాడు. అందుకే నేను తమరికి నివేదించుకుంటున్నాను. ఈ సమయాన దుష్టదేవతల్ని హెచ్చరించి విడిచిపెట్టేయండి. నారాయణ నారాయణ. ఎందుకంటే పరమపిత బ్రహ్మదేవుల నుండి ఏనాడు భీమాసురుడు వరాలను ప్రాప్తించుకుంటాడో ఆనాడు అతనే ఈ దుష్టదేవతలని దండించి అవమానిస్తాడు. నారాయణ నారాయణ. దైత్యమాత, నాకు ఈ పిలక ఉన్న సాధువు మాటలు నిజమనిపిస్తున్నాయి. ఈ సమయాన మనం దేవతలకు హెచ్చరికనిచ్చి విడిచిపెట్టడమే మంచిది. లేదంటే దైత్యరాజు భీమాసురుని తపస్సు విఫలం కూడా కావచ్చు. నీకు ఈ పిలక ఉన్న సాధు మాటలపై నమ్మకం ఉందా? దైత్యమాత, ఇంకేదైనా సమయంలో అయితే నేను ఎప్పటికీ నమ్మేవాడిని కాదు. కానీ ఈ పిలక ఉన్న సాధు ఏ విధంగా దేవతల్ని అవమానిస్తున్నాడో చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. ఇతనికి ఈ దేవతలకి మధ్య ఏదో పాత వైరం ఉందని. నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ పిలక ఉన్న సాధువు కోరేది కూడా భీమాసురుని తపస్సు సఫలం కావాలని. మనం ఇతని మాటలు వినడమే మంచిది. అవశ్యం మాత, అవశ్యం. దుష్ట దేవతలారా, ఈ పిలక ఉన్న సాధువు చెప్పిన మీద మేము మిమ్మల్ని దండించకుండా వదిలేస్తున్నాము. కానీ ఈ రాక్షస జాతిని కన్నెత్తి చూసినా కూడా మీ కళ్ళని కోల్పోవాల్సి వస్తుంది. ఇక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నారాయణ నారాయణ. దేవేంద్ర, నీ మనస్సులో భక్తి, సత్కర్మలు
ఏమాత్రం మిగిలి ఉన్నా సరే భవిష్యత్తులో ఇలా ఎప్పుడూ చేయదు. లేదంటే మీ దేవతలకు అవమానం, కళంకం తప్ప ఏమీ ప్రాప్తించబోదు. తపస్సు చేస్తున్న తపస్విపై ప్రహారం చేయడం వలన మీ సమస్త దివ్యశక్తులు నాశనమైపోయాయి. ఇప్పుడు స్వచ్ఛ మనస్సుతో పరమశివశంకరులను స్మరించండి. వారు మీపై కృప చూపి మీరు పోగొట్టుకున్న దివ్యశక్తులను తిరిగి ప్రసాదిస్తారు. తమ ఆజ్ఞ దేవర్షి. ఓం నమః శివాయ. దైత్యమాత కర్కటి, ఇక మరి నాకు అనుజ్ఞనీయండి. నారాయణ నారాయణ. త్రాహిమాం, త్రాహిమాం, త్రాహిమాం. మమ్మల్ని రక్షించండి పరమపిత, మమ్మల్ని రక్షించండి పరమపిత. మీ స్వీయ దుష్కర్మలు, స్వీయ శక్తి అవమానంతో విఫలమయ్యాక మీరంతా మా వద్దకు ఈ ప్రార్థనతో వచ్చారా? మేము భీమాసురునికి వరాలు ఇవ్వడానికి వెళ్ళొద్దునా? మమ్మల్ని క్షమించండి పరమపిత. మేము మీకు నమ్మకంగా దేవతలపై నమ్మకం ఇప్పుడు ఖండితమైపోయింది. ఎవరైతే ఈ జగతిలో భక్తి, ఆరాధన, తపస్సుల ప్రాముఖ్యాన్ని, పరమతత్వాన్ని ప్రసారము చేయాలో వారే వాటిని ఖండించే భూమికను నిర్వహిస్తున్నారు. అలా రక్షకులే భక్షకులైపోతే సమాజము, లోకము పతనం దిశగా పయనిస్తాయి. మీరంతా దేవతలు. మరైనా దేవతలకు ఉండాల్సిన ఒక్క గుణము లేసవంతైనా లేదు మీలో. మేము మా తప్పుకి పశ్చాత్తాపడుతున్నాం పరమపిత. ఈ మారు మమ్ము క్షమించండి పరమపిత. భవిష్యత్తులో అలాంటి తప్పు మరలా చెయ్యం. మరి కానీ జరిగిన తప్పుకి దండన మీరందరూ తప్పక అనుభవించాల్సిందే. త్రాహిమాం, త్రాహిమాం, త్రాహిమాం. అదే సరైన సమయానికి మీరు దేవర్షి నారదుని ఉపదేశం విని మిమ్మల్ని పరమశివుల శరణాలకి సమర్పించుకుని ఉంటే మీకు ఈ దుర్దశ, అవమాన ఖడీలు వచ్చిండేవి కాదు. నారాయణ నారాయణ. ప్రణామం పరమపిత. దేవేంద్ర, బ్రహ్మవాక్కు అచంచలమైంది. పరమపిత బ్రహ్మదేవులు మొదటే చెప్పారు, ఈ తప్పుకి దండన మీ దేవతలు అనుభవించాల్సిందే అని. ఇప్పటికీ సమయం ఉంది మీ భవిష్యత్తు బాగు చేసుకోవడానికి. మిమ్మల్ని మీరు పరమశివశంకరుల భక్తికి సమర్పించుకోండి. పరమశివశంకరులు మీ దేవతలందరికీ శుభం చేకూరుస్తారు. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. పరమపిత, నేను ఈ ప్రార్థనతో బ్రహ్మలోకంలో ఉపస్థితుడినయ్యాను. తమరు కుంభకర్ణ పుత్రుడు రాక్షసరాజు భీమాసురుని పిలుపును సఫలం చేయండి పరమపిత. భీమాసురుని నిరీక్షణ పూర్తయింది. ఇప్పుడు మేము శివ సంకేతానికే వేచి ఉన్నాం. బ్రహ్మదేవా, శీఘ్రమే కైలాసంలో ఉపస్థితులు కండి. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. పుత్రా, ఓం బ్రహ్మణే నీ స్వరం నమః. బ్రహ్మదేవుల దాకా చేరట్లేదు పుత్రా. ఓం బ్రహ్మణే స్వరాన్ని పెంచు పుత్రా. శక్తితో పిలు. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. అర్థం కావట్లేదు. ఓం బ్రహ్మణే నమః. నా పుత్రుని పిలుపు విని ఓం బ్రహ్మణే బ్రహ్మదేవుడు ఎందుకు నమః. ప్రత్యక్షం కాలేదు? ఓం బ్రహ్మణే ఒకవేళ నమః. దేవతలు బ్రహ్మదేవుని ఆపాలని చూస్తున్నారా? బ్రహ్మణే నమః. నారాయణ నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే లక్ష్మీ నమః. నారాయణ ఓ పిలక ఉన్న సాధు, బ్రహ్మణే నమః. నువ్వు చెప్పిన మీదటి నా పుత్రుడు ఇంత కఠోర తపస్సు చేస్తున్నాడు. కానీ అతని స్వరం బ్రహ్మదేవుల దాకా ఎందుకు చేరట్లేదు? నారాయణ నారాయణ. నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం నమః శివాయ. బ్రహ్మణే నమః. నారాయణ నారాయణ. ధైర్యంగా ఉండండి రాక్షసమాత, ధైర్యంగా ఉండండి. బ్రహ్మణే నమః. ఎలా ధైర్యంగా ఉండను? తపస్సు చేస్తూ చేస్తూ బ్రహ్మణే నా నమః. పుత్రుని శరీరం క్షీణించిపోతోంది. అతని గొంతు ఎండిపోయింది. నారాయణ నారాయణ. ఓం రాక్షసమాత బ్రహ్మణే కర్కటి, నమః. తపస్సు ఎంత దీర్ఘము కఠోరము అయితే వరాలు కూడా అంతే శ్రేష్టంగా ఉంటాయి. కనుక నీవు విచలితురాలివి కావు. పరమపిత బ్రహ్మదేవుల కృపను ప్రాప్తించుకుని నీ పుత్రుడు తన అన్ని దుఃఖాలని, కష్టాలని మర్చిపోతాడు. బ్రహ్మదేవుల కృప వల్ల అతని లోపల ఒక సరికొత్త తేజం జనిస్తుంది. ఎప్పుడవుతాయి ఇవన్నీ? ఎప్పుడు లభిస్తాయి ఈ వరాలు?
రాక్షసమాత కర్కటి, నీ పుత్రుడు భీమాసుని తపస్సు ఇప్పుడు సఫలతకి సమీపంలో ఉంది. సఫలతకై నిరీక్షిస్తూ నిరీక్షిస్తూ ఇప్పటికొక యుగం గడిచిపోయింది. ఒకవేళ బ్రహ్మదేవుల మార్గానికి దుష్టదేవతలు అడ్డు రాలేదు కదా? నారద, తమరు త్రికాల దర్శులు, తమ దివ్య దృష్టితో చూడండి, బ్రహ్మదేవులు ఇప్పుడు ఎక్కడున్నారో. నాకు తమరి ఆజ్ఞేమిటి పరమశివ? మీ భూమిక స్పష్టమైనదే. సృష్టి హితానికై ఏది ఉచితమో అదే చేయండి. తమ ఆజ్ఞ పరమశివ. నారాయణ నారాయణ. రాక్షసమాత కర్కటి, పరమపిత బ్రహ్మదేవులు శివాజ్ఞతో కైలాసం నుంచి ఇక్కడికి రావడానికి బయలుదేరారు. వారు త్వరలోనే ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. కానీ అప్పటిదాకా మీరంతా ధైర్యాన్ని వహించి ఉండాలి. లేదంటే నీ కారణంగా నీ పుత్రుడు భీముని తపస్సుకు ఆటంకం కలగవచ్చు. ఓం నమ శివాయ. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే దైత్యమాత, నమః. మనం ఇక్కడ ఉండటం వలన ఓం బ్రహ్మణే దైత్యరాజు నమః. భీమాసుని తపస్సు ఓం భంగం కాగలదు. బ్రహ్మణే నమః. ఓం సరే. బ్రహ్మణే నమః. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓం బ్రహ్మణే నమః. 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 భీమసుర, ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. అసురుల, ఓం బ్రహ్మణే నమః. మీరు ధైర్యంగా సావధానంగా ఓం బ్రహ్మణే నమః. భీమాసురుని రక్షించారు. ఓం బ్రహ్మణే నమః. కానీ మమ్మల్ని చుట్టుముట్టడం మీ అజ్ఞానం. ఎవరినైతే మీ రాక్షసరాజు పిలుస్తున్నాడో అది మేమే మరి. అసత్యాలు చెప్పి నువ్వు ఎన్నడూ మా అందరి కళ్ళు కప్పలేవు. సూరవీరులారా, చుట్టుముట్టండి. ఇతన్ని మాత కర్కటి వద్దకు తీసుకెడతాం. నాకు ఈ మారువేషగాడు దేవతలు అనిపిస్తున్నాడు. దేవత ఇతన్ని రాక్షసమాత వద్దకు తీసుకెడతాం. ఆమె ఇతన్ని దండిస్తుంది. ఏమైంది అత్తాంబరి? ఏమిటా కోలాహలం? పదండి. అజ్ఞాన అసురులారా, మీ అజ్ఞానం మమ్మ గుర్తించట్లేదు. కానీ రాక్షసరాజు భీమాసుని భక్తి ఆరాధన మమ్మ అవశ్యం గుర్తిస్తుంది. ఏమిటి ఈ కోలాహలం? రాక్షసమాత కర్కటికి జయము! రాక్షసమాత కర్కటికి జయము! రాక్షసమాత కర్కటికి జయము! రాక్షసమాత కర్కటికి. మాత, ఈ మారువేషగాడు తన్ని బ్రహ్మని చెప్పుకుంటున్నాడు. భీమసుర, నీ కన్నులు తెరు. ఓం మేము నీ బ్రహ్మణే పిలుపుని విని నీకు నమః. సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఓం బ్రహ్మణే నమః. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, తమరా? తమరు నా పిలుపుని విని వచ్చారా బ్రహ్మదేవా? ఆకుపుత్ర, ఇతని ఏ మారు వేషగాడో లేదా దైత్య శత్రువో కావచ్చు. ఇతని నమ్మకూడదు. లేదు మాత, నేను వీరిని గుర్తించడంలో పొరపాటు చేయలేను. తపస్సులో లీనమై ఉండి నేను మాటి మాటికి ఈయన మంగళ స్వరూపాన్ని చూస్తూ వచ్చాను. ఈయనే సృష్టిని సృజించిన వారు. ఈయన నాకు వరాన్నిచ్చి మన రాక్షస జాతిపై కృపని చూపవచ్చారు. ఓ పరమపిత బ్రహ్మదేవా, ఈ అజ్ఞాన రాక్షసులను క్షమించండి. మీరు క్షమని యాచించనవసరం లేదు రాక్షస వీరులారా. రక్షకుల కర్తవ్యం వచ్చిన వారి నిజాయితీని పరీక్షించడం. మీరంతా ఏమేం చేశారు అది మీ కర్తవ్యమే. మీకు శుభమగుగా. భీమాసుర, ఇక నువ్వు నీ ఈప్సిత వరాన్ని కోరుకో. అడుగు, ఏమిటి నీ ఇచ్చ? భీమా, మొట్టమొదట ఈయన్ని నీ తండ్రి హంతకుడైన రాజు రాముణ్ణి అంతం చేసేందుకు ఇంకా ముల్లోకాల్లో రాజ్యాధికారం కోరుకో. మా మాత చెప్పినది అదే సిద్ధించాలి. నేను శ్రీరాముణ్ణి, పరమ పురుషోత్తముడు భగవంతుడు శ్రీరాముణ్ణి జగతిలోని ఎట్టి శక్తి
ఎటువంటి వరప్రసాదంతోనూ పరాజితులను చేయలేదు. వారు జగత్పాలకులు, భగవంతుడు శ్రీ మహావిష్ణువు అవతారం. అందువలనే భగవంతుడు శ్రీరామునిపై వైరభావం పెంచుకోవడం, సమయాన్ని వ్యర్థం చేయడం. నువ్వు ఇంకేదైనా వరన్నాడు. ఇక శత్రువుపై ప్రతీకారం తీరినప్పుడు ఇలాంటి కఠోర తపస్సు వల్ల లాభం ఏంటి? భల్లాతక పుత్రి కర్కటి, ఈ సమయాన లాభ నష్టాల గురించి కాదు, వరాల ఉపయోగం గురించి ఆలోచించాలి. ఆ పైన ఆలోచించడానికి అధికారం నీకు లేదు, నీ పుత్రుడు భీమాసురునికే ఉంది. కారణమేమంటే మా ఆరాధన, కఠోర తపస్సు భీమాసురుడు చేశాడు, నీవు కాదు. నా పుత్రుడు నేనేది చెప్తే అదే చేస్తాడు. భీమా, చెప్పి ఈయనకి శ్రీరాముని పరాజయం తప్ప మనకింకే వరం అక్కర్లేదని వెళ్ళిపోమని ఇన్ని. నువ్వు నీ మాటకే సమ్మతినిస్తే మేమీ సమయాన్ని వెళ్ళిపోతాం. ఆగండి బ్రహ్మదేవ, ఆగండి. నా తపస్సును వ్యర్థం చేసి వెళ్ళకండి. నువ్వు ఏమంటున్నావు భీమా? మన ప్రతీకారం నెరవేరటం తప్ప మనకింకే వరము అక్కర్లేదు, వెళ్ళిపోని ఇన్ని. లేదు మాతా, లేదు. తపస్సు నువ్వు కాదు, నేను చేశాను. అలా బ్రహ్మదేవుల వరంతో నేను ముల్లోకాలకి సామ్రాట్టునైతే కనుక నేను నా శత్రువులని అణచివేస్తాను. మరిక ఆ దుష్ట శత్రువు దేవతలైనా కానీ, జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు కానీ. ఓ పరమపిత బ్రహ్మదేవా, నాకు ముల్లోక సామ్రాజ్యంతో పాటు ఎలాంటి శక్తిని వరంగా ఇస్తారంటే అది ఎప్పటికీ ఎవరికీ సమానం కాకూడదు. అది అతులితమవ్వాలి, అది పరాజితమవరాదు. మేము నీ ఇచ్చని నెరవేర్చగలం భీమాసుర, కానీ నువ్వు మాకొక వాగ్దానం చేయాలి. చెప్పండి బ్రహ్మదేవా. మా వరాల శక్తితో నువ్వు అతులిత శక్తి సంపన్నుడు అవుతావు. ఈ ముల్లోకాలలోనూ నీకు అధికారం ప్రాప్తిస్తుంది. కానీ నువ్వు శివభక్తుల్ని బాధిస్తే పరమ శివశంకరుల చేతిలో నీ మృత్యువు సునిశ్చితం. పుత్రుని మృత్యువుని నిశ్చయించే వరాలు మాకు అక్కర్లేదు. భీమా, ఇని వెళ్ళిపోమని చెప్పు. నేను నీకు ముందరే చెప్పాను మాత, కొంచెం సమయం శాంతంగా ఉండు. నేను తమరి హెచ్చరికని గుర్తుంచుకుంటాను బ్రహ్మదేవా. మేము నీ మనోవాంఛని నెరవేరుస్తాం. వరప్రసాదిత రాక్షసరాజు భీమాసునికి, వరప్రసాదిత రాక్షసరాజు భీమాసునికి. మా హెచ్చరికను గుర్తుంచుకో భీమాసుర. శివకృపతో ఏ రాక్షస కులంలో నువ్వు జన్మించావు వారు ప్రారంభం నుంచి పరమశివుని తమ ఆరాధ్యులుగా పూజిస్తారు. అదే నువ్వు శివభక్తుల్ని బాధిస్తే ఆ శివశంకరులు నిన్ను ఎప్పటికీ క్షమించరు. నీకు శుభమగుగా. ఓం బ్రహ్మణే నమః. వరప్రసాదిత అసురరాజు భీమాసురునికి, రాక్షస రాజమాత కర్కటికి, వరప్రసాదిత అసురరాజు భీమాసురునికి. కర్కటీ పుత్రుడు రాక్షసరాజు భీమాసురునికి. ఆపండి, జై జై భారత్. ఇతను రాక్షస జాతికి శత్రువు. తన తండ్రి ప్రతీకారాన్ని నెరవేర్చకుండా వీడు నా భావనల్ని గాయపరిచాడు, విశ్వాసఘాతం చేశాడు. నువ్వు ఇలా అంటున్నావేంటి మాత? పిలవకు నన్ను మాత అని. నేను నిన్ను త్యజిస్తున్నాను. ఆ మాటకి నీ తండ్రి మహారాజు కుంభకర్ణుని మృత్యు సమాచారం వినగానే నేను ఆత్మహత్య చేసుకుని ఉండాల్సింది. బాగుండేది రక్తాంబరి, నువ్వు నన్ను వీడికి జన్మనిచ్చే ముందే ఆపి ఉంటే. నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను. మాత, నా మాట విను. నన్ను ఈ విధంగా విడిచి వెళ్ళకు. జాగ్రత్త భీమా. ఇలా నా పుత్రుడు అనే వంక చెప్పి నువ్వు నా వెనక వస్తే నేను ఏ పర్వతం మీద నుంచో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. రాకుమారి, రాకుమారి, క్రోధాన్ని విడవండి. నాకు కుమారుడిపై పూర్తి నమ్మకం ఉంది. కానీ నా నమ్మకం నశించిపోయింది. ఆ వరం వల్ల ఉపయోగం ఏమిటి? అది నా ప్రతీకారాన్ని నెరవేర్చలేనప్పుడు, అది నా హృదయ జ్వాలల్ని శాంతపరచలేనప్పుడు. రాకుమారి, మరి తమరు ఈ విధంగా వెళ్ళిపోతే కుమారుడు ఒంటరి వాడైపోతాడు.
ఎవరు కుమారుడు? భీముడెవరు? నేను ఎవరికి మాతని కాను, నాకు ఎవరు పుత్రుడు లేడు. వాడు నా దృష్టిలో మరణించాడు. వాడితో నాకు ఎట్టి సంబంధం లేదు. రాకుమారి, రక్తాంబరి, మరి నువ్వు వెళ్ళాలంటే వాడి వద్దకు వెళ్ళిపో. కానీ ఆ విశ్వాసఘాతకుడి పేరు నా ఎదుటి ఎత్తకు, లేదంటే నా క్రోధము నిన్ను దండిస్తుంది. అలా బ్రహ్మదేవుల మాటని విని నేను వారిని వరాలని అడగకుండుంటే నా తపస్సు వ్యర్థమై ఉండేది. కానీ ఇప్పుడు వరాలను పొందినా నాకు ఆనందంగా లేదు, దుఃఖం కలుగుతోంది, భయానక దుఃఖం. మా మాత నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఈ వరాలు నాకు వరాలు కాదు, శాపంగా మారాయి, శాపంగా. వరప్రసాదిత దైత్యరాజా, తమరు ఈ విధంగా దుఃఖితులయ్యే బదులు తమరి మాతని ప్రసన్నం చేసుకునే ఉపాయం ఆలోచించాలి. లేదు, నా వద్ద మాతని ప్రసన్నం చేసుకునే ఎట్టి ఉపాయమూ లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిరాశపడకండి దైత్యరాజా. తమరు బ్రహ్మదేవుల నుండి అతులిత శక్తిని వరంగా పొంది దైత్య జాతికి ఉజ్వల భవిష్యత్తుని సునిశ్చితం చేశారు. అంటే ఇప్పుడు ఈ జగతిలో తమతో సమానమైన శక్తిశాలులు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అన్నిటికన్నా ముందు తమరు దుష్ట దేవతలతో యుద్ధం చేసి స్వర్గం పైన అధికారాన్ని స్థాపించండి. దాంతో ఏమవుతుంది? అవుతుంది, ఎంతో అవుతుంది. ఏ విధంగా? సృష్టి మొదటి రోజు నుంచి దుష్ట దేవతల సహాయానికి సన్నద్ధంగా ఉండే విష్ణువు పరుగున తమతో యుద్ధం చేయడానికి వస్తాడు. వచ్చి పరాజితుడుంటాడు. విష్ణువు పరాజయం అది కేవలం అతని అవతారం రాముని పరాజయమే కాదు, ఆ పైన తమరి మాత ప్రతీకారం తీర్చడంలో కూడా సహాయపడుతుంది. మరి నేను విష్ణువుని పరాజితుడిని చేయగలుగుతానా? ఎందుకు చేయలేరు దైత్యరాజా? మరి బ్రహ్మదేవుల వరం నిజమైతే అవశ్యం చేయగలుగుతారు. ఒకటి మాత్రం మరొకండి దైత్యరాజా, బ్రహ్మదేవులు కేవలం రాముణ్ణి పరాజితుణ్ణి చేసే శక్తిని ప్రసాదించడానికే అంగీకరించలేదు. విష్ణువు గురించి వారు పేరు కూడా ఎత్తలేదు. సత్యం చెప్పారు తమ. మాతని ప్రసన్నం చేసుకోవడానికి సర్వోత్తమ ఉపాయం. రాక్షస వీరులారా, మనం ఇప్పుడే ఈ క్షణమే స్వర్గం పైన దండెత్తుదాం. మా వరప్రసాదిత శక్తుల ముందు దేవతలు పరాజితులు కావలసిందే. పదండి రాక్షస వీరులారా. మహాబలశాలి మహారాజు కుంభకర్ణుని పుత్రుడు రాక్షసరాజు భీమాసురునికి జయము.